మీకు జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎవరు? ఈ కథ ఏంటి తెలియకపోతే మాత్రం యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ థట్ ఇన్ దిస్ వీడియో అండి. హలో అండి. ఈ వీడియో అమెరికాను గత 10 రోజులుగా కబళించి వేస్తున్న వార్త జెఫ్రీ ఎప్‌స్టీన్‌కి సంబంధించింది. అయిష్టంగానే చేస్తున్నాను. ఎందుకు అయిష్టం అంటే జెఫ్రీ ఎప్‌స్టీన్ అనేవాడు ఒక మాన్‌స్టర్. ఏ చైల్డ్ రేపిస్ట్. కానీ ఈ న్యూస్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌తో ఈ వీడియోలో మేబీ ఐ విల్ డూ మోర్ వీడియోస్. బట్ ఈ వీడియోలో ముఖ్యంగా అసలు ఈ స్టోరీ ఏంటి? ఎక్కడ మొదలైంది? ఇప్పటివరకు జరిగింది ఏంటి? అన్న దాని మీద ఒక సారాంశంగా తీసుకొచ్చాను. ఐ థింక్ దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ వీడియో అండి. చాలా టైం వెచ్చించాను. మరొక విషయం ఏంటంటే మీరు ఫోన్‌లో చూస్తే యూ మే నాట్ గెట్ ద ఫుల్ ఐడియా. బికాజ్ నేను చాలా అసెట్స్ మధ్యలో పెట్టాను. తప్పకుండా బిగ్గర్ స్క్రీన్ మీకు అందుబాటులో ఉంటే బిగ్గర్ స్క్రీన్‌లో చూడండి. ఎవరి జెఫ్రీ ఎప్‌స్టీన్? ఇక్కడ ఈ ఫోటోలో డొనాల్డ్ ట్రంప్ పక్కన ఉన్నవాడి పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. ఆగస్టు 2019 సంవత్సరం నాడు జైల్లో ఉరిపోసుకొని చనిపోయాడు. సూసైడ్ అని ఎఫ్‌బీఐ వాళ్ళు తీర్మానించారు. చనిపోయి 6 ఏళ్లయినప్పటికీ అతడు ఈ వార్తల్లో ఈరోజు ఎందుకు ఇలా ఉన్నాడు అనేది కథ ఇట్ గోస్ బ్యాక్ టు 1990స్ అండి. ఎప్‌స్టీన్‌కి కాలేజ్ డిగ్రీ కూడా లేదు. కానీ ఫిల్తీ రిచ్. ఎంత రిచ్ అంటే అతనికి ఒక ఐలాండ్ కూడా ఉంది. ఆ ఐలాండ్ ఉంది. ఒక పర్సనల్ జెట్ ఉంది. మాన్‌హాటన్‌లో లార్జెస్ట్ హౌస్ ఇన్ మాన్‌హాటన్. మాన్‌హాటన్‌లో ఒక అపార్ట్‌మెంటే కొనుక్కోని స్థాయి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మాన్‌హాటన్‌లో ఒక పెద్ద మాన్షన్ లాంటి ఇల్లు ఉన్నది. లార్జెస్ట్ హౌస్ ఇన్ ఎంటైర్ మాన్‌హాటన్. అంత సంపన్నుడయ్యాడు. కాలేజ్ డిగ్రీ లేదు. బతకడానికి ఏం చేస్తాడో చాలా మందికి తెలీదు. ఫైనాన్సియర్ అని చెప్పుకుంటాడు. నేను డబ్బులు లేని చోట ఉన్నయిగా సృష్టించగలను ఇది ఇది అంటాడు. కాదు, చాలా మంది అనుకుంటారు ఇతను బ్లాక్‌మెయిల్ చేస్తాడు అని. సో, ఇతని మీద ఆరోపణలేంటి? సెక్షువల్ అబ్యూజ్ ఆఫ్ మైనర్స్ యాస్ యంగ్ యాస్ 14 ఇయర్స్ ఓల్డ్. 14 ఏళ్ల వయసు ఉన్న బాలికల మీద కూడా అత్యాచారాలు చేశాడని, వాళ్ళని సెక్స్ ట్రాఫికింగ్ చేశాడు. అంటే వ్యభిచారానికి తార్చాడు అని. ఇతగాడికి మాన్‌హాటన్‌లోనే కాదు, పామ్ బీచ్‌లో కూడా ఒక మ్యాన్షన్ ఉంది. ఆ పామ్ బీచ్‌లో ఉన్నప్పుడు ట్రంప్‌తో వీళ్ళిద్దరూ అక్కడ చాలా స్నేహితులయ్యారు. 1990స్‌లో ఒక 10 సంవత్సరాల పాటు నేను ట్రంప్‌కి బెస్ట్ ఫ్రెండ్‌నని కూడా చెప్పుకున్నాడు. ఇతగాడు 1990 దశాబ్దం మొత్తం అలాగే 2005 వరకు ఇలాంటి సెక్స్ ట్రాఫికింగ్ నిర్వహించినట్టుగా దాఖలాలు ఉన్నాయి. అంటే అభియోగాలు. కోర్ట్‌లో చేసిన అభియోగాలున్నాయి. ఇదంతా గోప్యంగా జరుగుతోంది 2005 వరకు. ఇప్పుడు రమారమి టైమ్‌లైన్ ఏంటంటేనండి, 2005 మార్చ్‌లో ఒక 14 ఏళ్ల బాలిక జెఫ్రీ ఎప్‌స్టీన్ పామ్ బీచ్ మ్యాన్షన్‌లో ఇది ట్రంప్ మారలాగోకి దగ్గరలో ఉండే మ్యాన్షన్ ఇది. జెఫ్రీ ఎప్‌స్టీన్. అందులో తన మీద అత్యాచారం చేశాడు అన్న నేరారోపణ చేయటంతో అసలు మొదలైందిది. అప్పటి వరకు అతని గురించి జనాలు చెవులు కొరుక్కోవడమే గానీ, ఏ ఏ విధమైన కేసులు నమోదు కాలేదు అతని మీద. అది మే 2006లో పామ్ బీచ్ పోలీస్ వాళ్ళు అతని మీద కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అదే జూన్‌కొచ్చేసరికి ఫెడరల్ లెవెల్‌లో గ్రాండ్ జ్యూరీ ఇండైట్‌మెంట్ జరిగింది. 2007లో యూఎస్ అటార్నీ ఈ అలెక్స్ అకాస్టా అనే అతను ఆహ్, ఏదో ఒక ప్లీ డీల్ నెగోషియేట్ చేశాడు. 64 ఆరోపణలతో అతని మీద కేసు నమోదైతే, ఆ 64 డ్రాప్ చేసేసి ఒక లెస్సర్ ఆరోపణతో స్టేట్ లెవెల్ ఆరోపణ. అదేంటి? అతను ప్రాస్టిట్యూషన్‌కి ఒడిగట్టినట్టు అని జెప్పి ఒక 13 నెలల ఉత్తుత్తి జైలు శిక్ష లాంటిది వేశారు. ఆ 13 నెలలు గూడా ఇట్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ వర్క్ రిలీజ్ అలాంటి ఏదో కండిషన్‌లు పెట్టి బట్ హి నెవర్ రియల్లీ స్పెంట్ ఎనీ టైమ్ ఇన్ జైల్. సారీ, 18 నెలలు ఇచ్చి 13 నెలలకు తగ్గించి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి బయటపడ్డాడు. అయితే అప్పటినుంచి ఈ సెక్స్ ట్రాఫికింగ్ లాంటివి చేస్తున్నాడన్న విషయం మీద అయితే దాఖలాలు లేవు గానీ, ఇది 2008లో అంతా గుట్టు చప్పుడు గాకుండా అణగదొక్కాడు ఈ అలెక్స్ అకాస్టియా. ఈ అలెక్స్ అకాస్టా ట్రంప్‌కి లేబర్ సెక్రటరీ. ది ఫస్ట్ టర్మ్‌లో. ఫాస్ట్ ఫార్వర్డ్ అండి 2018 జూలీ బ్రౌన్ అని మయామి హెరాల్డ్‌కి పనిచేసే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు ఈ తీగలాగటం మొదలుపెట్టింది. ఇదేంటి ఇది? ఇతని గురించిన అందరూ చెవులు కొరుక్కోవడం, ఇతని గురించి ఇతను చాలా చెడ్డ పేరుంది మనిషికి. కానీ ఇతనికున్న కనెక్షన్స్ మాత్రం విపరీతం. హాలీవుడ్ ఎలీట్స్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాళ్ళందరూ ఇతని మ్యాన్షన్‌కి ఎక్కువగా గెస్ట్‌లొచ్చేవారు. ఇతను డబ్బు ఎలా సంపాదించాడో తెలీదు గానీ, పరపతి మాత్రం విపరీతంగా ఉంది. ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ యెహూద్ బరాక్ కూడా ఇతని మ్యాన్షన్‌ని ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేసేవాడు.
ఈ జెఫ్రీ ఎప్స్టీన్‌కి ఒక లవర్ ఉంది. ఆవిడ పేరు గిస్లెయిన్ మాక్స్‌వెల్. గిలెయిన్ అంటారు, గిస్లెయిన్ అంటారు. షీ ఈస్ హిస్ లవర్ అండ్ ఆల్సో అకాంప్లిస్ ఇన్ ఆల్ హిస్ సెక్స్ క్రైమ్స్. ఇలా ఇతని గురించి అందరూ చెవులు కొరుక్కోవడమే కాదు, అసలు ఏంటి ఇతను ఈ చట్టం నుంచి ఎలా తప్పించుకున్నాడని చెప్పి జూలీ బ్రౌన్ మయామి హెరాల్డ్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ తీగలాగడం మొదలుపెట్టి మొత్తానికి అంటే అప్పటి వరకు చాలా మందితో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ అలాగే కోర్టులో చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఆ డాక్యుమెంట్స్ ఏవి బయటికి రానియకుండా చేశాడు ఈ అలెక్స్ అకాస్టా. జూలీ బ్రౌన్ మొత్తం బయటపెట్టింది ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ లో మయామి హెరాల్డ్ లో. షీ వాన్ ఎ పులిట్జర్ ప్రైజ్ ఫర్ దట్. ఫెంటాస్టిక్. ఇలాంటి వాళ్ళందరికీ చేతులెత్తి మొక్కాలి, ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్కి. అది 2018లో. సో దీనివల్ల వచ్చిన ఈ దుమారంతో ఈవెన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ FBI వాళ్ళు ఖాళీగా కూర్చోవడం కుదరలేదు. దే గాట్ ఇన్. ఒక సంవత్సరం తర్వాత ఈ జూలీ బ్రౌన్ ఆర్టికల్స్ రావడం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం పైన 2019 జూలైలో ఇతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. జూలై 6వ తారీఖు ఆ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. జడ్జి బెయిల్ ఇవ్వడం నిరాకరించాడు. అతను ఆగస్టు 10న జైలుకుండే కిటికీ ఊసలకి ఉరిపోసుకుని చనిపోయాడని చెప్పి వచ్చింది. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అలా కొనసాగింది. కొనసాగి తర్వాత గిలెయిన్ మాక్స్వెల్ని, ఇతగాడి అనుచరురాలని అరెస్ట్ చేసి ఆవిడ మీద కేసు నమోదు చేశారు. ఆవిడ అరెస్టు ట్రంప్ హయాంలోనే జరిగింది. గిలెయిన్ మాక్స్వెల్ గురించి ట్రంప్ని అడిగితే అది అప్పటికి ప్రెసిడెంట్ తను. ఐ విష్ హర్ వెల్, ఐ నో హర్, అది ఇది అంటే ఏదో చెప్పాడు. ఆ గిలెయిన్ మాక్స్వెల్ కేసు మీద ట్రయల్ బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జరిగింది. తనైతే స్టాండ్ తీసుకోలేదు. ఆవిడ చేత, జెఫ్రీ ఎప్స్టీన్ చేత పీడించబడ్డ అమ్మాయిలు ఆవిడకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. శిక్ష పడింది, 20 సంవత్సరాల జైలు శిక్ష. ఇప్పుడు గిలెయిన్ మాక్స్వెల్ ఫ్లోరిడాలోనే ఒక జైల్లో మగ్గుతూ ఉంది. ఒక విషయం గుర్తొచ్చింది. గిలెయిన్ మాక్స్వెల్ అజ్ఞాతంగా నివసిస్తుంది ఎక్కడ, నార్త్ ఈస్ట్ లో, ఎక్కడ న్యూ హ్యాంప్షైర్, మెయిన్ లో అనుకుంటా, అక్కడ వెర్మాంట్, వన్ ఆఫ్ దీస్ 3 స్టేట్స్. ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో ఒక చిన్న క్యాబిన్ లో ఒంటరిగా ఉంటుంది. ఎలాగో పట్టుకున్నారు అక్కడికి వెళ్ళి. అంత ఏకాంతంగా బతుకుతుంది ఈ లా ఎన్ఫోర్స్మెంట్ నుంచి తప్పించుకోవడానికి. ఎనీవే, ఇక్కడ జెఫ్రీ ఎప్స్టీన్ చనిపోవడం పెద్ద మిస్టీరియస్ కండిషన్లో చనిపోయాడు. జైల్లో ఉండి సూసైడ్ ఎలా చేసుకోగలిగాడు? అతను సూసైడ్ వాచ్లో ఉన్నాడని ఒక వారం ముందు వాళ్ళ జైలర్ రిపోర్ట్ కూడా ఉంది. బట్ స్టిల్ దే కుడెంట్ ప్రివెంట్ ఇట్. కొన్ని విషయాలు ఎందుకు బయటకు వచ్చాయంటే, వర్జీనియా జాఫ్రీ అనే ఒక 14 ఏళ్ల వయసు ఉన్న పిల్లని చేరదీశాడు జెఫ్రీ ఎప్స్టీన్ పామ్ బీచ్ లో. తర్వాత షీ వాజ్ ఫోర్స్డ్ టు హ్యావ్ సెక్స్ విత్ లాట్ ఆఫ్ ప్రామినెంట్ పీపుల్. అందులో ఒకడు ప్రిన్స్ ఆండ్రూగా చెప్తారు. విడుదలైన డాక్యుమెంట్స్ లో ఉండే, చెప్పవసరం లేదు, ఉంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ గిలెయిన్ మాక్స్వెల్ వర్జీనియా జాఫ్రీని ఏదో అన్నది. అంతనే వర్జీనియా జాఫ్రీ గిలెయిన్ మాక్స్వెల్ని డిఫమేషన్ సూట్ చేసింది. దానికి సంబంధించిన కోర్టు కేసులో డాక్యుమెంట్స్ సీల్ చేశారు. వాటిని జనవరి 2023 విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్స్ లో నుంచి విషయాలు చాలా బయటపడ్డాయి. అక్కడే బిల్ క్లింటన్, బిల్ రిచర్డ్సన్, ప్రిన్స్ ఆండ్రూ, ఫ్లైట్ లాగ్స్, ఇలాంటివి చాలా బయటపడ్డాయి అప్పుడు. సో వీటన్నిటికీ గుత్తగా ఉన్న పేరు ఎప్స్టీన్ ఫైల్స్. అందులో ఆ ఫ్లైట్ లాగ్ లో ఉన్న వాళ్ళలో బిల్ క్లింటన్ ఉన్నాడు, ప్రిన్స్ ఆండ్రూ ఉన్నాడు, అలాగే డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అలా చాలా మంది పెద్ద వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇదంతా జరిగింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఈజ్ ఏ ప్రెడేటర్, చైల్డ్ అబ్యూజర్, చైల్డ్ సెక్స్ ట్రాఫికర్, ఆల్ కైండ్స్ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్. జైల్లో ఎందుకు చనిపోయాడు? చాలా మంది ట్రంప్ అభిమానులు బైడెన్ హయాంలో చనిపోయాడు అనుకుంటారు. కానీ ఎప్స్టీన్ చనిపోయింది ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు, 2019 ఆగస్టు 10వ తారీఖు ఎగ్జాక్ట్గా. అలాగే ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఇలా పిల్లలని ఇలా ప్రముఖులకి తార్చి వాళ్ళ చేత మసాజుల పేరుతోనూ అలాగే సెక్స్ యాక్ట్లు నిర్వహిస్తూ వాళ్ళ ఫోటోలు తీశాడని, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని
ఒక లిస్ట్ ఉందని అతనికి, అది జెఫ్రీ ఎప్స్టీన్ లిస్ట్. ఈ కోర్టు కేసులకు సంబంధించినది, అతని మ్యాన్షన్‌లో తీసిన వీడియోలు ఇలాంటివి చాలా ఉన్నాయట. అవన్నీ కలుపుకుంటే ఎప్స్టీన్ ఫైల్స్ అవుతాయి. ఈ లిస్ట్ అనేదొచ్చేసి ఇతగాడు బ్లాక్‌మెయిల్ చేస్తున్న వాళ్ళు అని ఈ ట్రంప్ సపోర్టర్లు ఏమని నమ్ముతున్నారంటే, ఈ లిస్ట్‌లో ఉన్న వాళ్ళందరూ డెమోక్రాట్స్. వాళ్ళని బైడెన్ కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ ట్రంప్ ఏం చేశాడంటే, ఇలాంటి ఈ కాన్స్పిరసీ థియరీస్‌తో మగ్గే మాగా వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం నేను అధికారంలోకి రాగానే ఈ లిస్ట్ విడుదల చేసేస్తాను. మీకు చేసేద్దాం, దానిదేముంది అన్నాడు. కానీ మళ్ళీ ఒక రిపోర్టర్ అడిగినప్పుడు తటపటాయించాడు అది రిలీజ్ చేయడానికి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో పామ్ బాండీని అడిగితే, ఆ లిస్ట్ నా డెస్క్ మీద ఉంది, రిలీజ్ చేసేస్తాను అంది. నేను చూస్తున్నాను, రిలీజ్ చేస్తాను అంది. కానీ జూలై 7వ తారీఖున డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పామ్ బాండీ, విచ్ ఇస్ అటార్నీ జనరల్, లిస్ట్ లేదు, పాడు లేదు, ఊరుగోసుకు తెచ్చాడు, కేసు క్లోజ్డ్ అన్నారు. జూలై 7వ తారీఖున పిఐ విడుదల చేసిన మెమో ఇదండి. ఈ మెమో 1.5 పేజీ మాత్రమే ఉంది. దీని మీద డేట్ లేదు, ఎవరి సంతకము లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ మిస్టరీ. అక్కడి నుంచి దుమారం లేగిందండి. ఆ దుమారం ట్రంప్‌నే కబళించే వరకు వచ్చింది ఇప్పుడు. దాని నుంచి తప్పించుకోవడానికి చూస్తూ రోజీ అడానల్ సిటిజన్‌షిప్ పీకేస్తాను, ఇట్లాంటి అన్ని పక్కదారులు పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ లాభం లేదు. మాగా తన వైపు వస్తూనే ఉన్నారు. నువ్వు మాకు ఇవన్నీ విడుదల చేస్తానన్నావు, మాకు అబద్ధాలు చెప్పావు అని చెప్తుంటే, మొన్న శనివారం నాడు పిచ్చి తిట్లు తిట్టాడు. ఇంత పెద్ద 700 వర్డ్స్ ఉన్న ట్వీట్ ఒకటి విడుదల చేశాడు. నానా రకాలుగా తిడతం మొదలుపెట్టాడు. నిన్న నేను ఈ వీడియో చేస్తున్నది థర్స్‌డే. నిన్న వెన్స్‌డే మొట్టమొదటిసారిగా తన సపోర్టర్లని డైరెక్ట్‌గా స్టూపిడ్ అన్నాడు, మూర్ఖులు అన్నాడు. జూలై 2019లో జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేసిన కొద్ది రోజులలోనే వచ్చిన దుమారానికి తట్టుకోలేక అలెక్స్ అకాస్టా లేబర్ సెక్రటరీగా రిజైన్ చేయాల్సి వచ్చింది. అగైన్ అతను లేబర్ సెక్రటరీగా పదవీ స్వీకారం చేయడానికి ముందు ఈ వార్త ఉంది, జెఫ్రీ ఎప్స్టీన్‌కి స్వీట్ హార్ట్ డీల్ ఇచ్చావు, ఇతనేంటి లేబర్ సెక్రటరీ అన్నది. కానీ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇక తప్పించుకోలేకపోయాడు. అదొక విషయం. బట్ వేర్ ఈస్ ద లిస్ట్? The list of the people Jeffrey Epstein purportedly blackmailing, వీళ్ళందరూ చైల్డ్ ప్రెడేటర్స్. అగైన్ MAGA thinks Bill Clinton is in there. మీరు ఒక సింపుల్ గూగుల్ సెర్చ్ చేస్తే జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ డొనాల్డ్ ట్రంప్ అని చేస్తే 1 మిలియన్ ఫొటోస్ వస్తాయి వాళ్ళిద్దరికి. వాళ్ళకి కళ్ళ ఎదురుగా ఉన్న ట్రంప్ ఎప్స్టీన్ అసోసియేషన్ ని ఇగ్నోర్ చేస్తూ దే వాంట్ టు హ్యావ్ మోర్ డర్ట్ ఆన్ బిల్ క్లింటన్. దట్స్ దేర్ మైండ్ సెట్. అలాగే ట్రంప్ ఎప్స్టీన్ కి ఉన్న అవినాభావ సంబంధం బిల్ క్లింటన్ కి ఎప్స్టీన్ కి లేదు. అట్ వన్ పాయింట్ జర్నలిస్ట్ మైకెల్ వోల్ఫ్ తో జెఫ్రీ ఎప్స్టీన్ క్లియర్ గా చెప్పాడు, ఐ ఆమ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు డొనాల్డ్ ట్రంప్ అని. ఈ మాగా మూర్ఖులకి ఆ కాగ్నిటివ్ డిజినెస్ ఉంది చూసారా, దే వాంట్ బిల్ క్లింటన్ టు బీ ద బ్యాడ్ గై హియర్. They don't want to see their own guy as a bad guy here. I'm not suggesting Jeffrey Epstein is really blackmailing people. I don't know. I really don't know. Did Jeffrey Epstein commit suicide? I mean, I will take the FBI word for it. I think he committed suicide. Nevertheless, ఇక్కడ ఒక మిస్టరీ అండి, నాకు అర్థం కాని మిస్టరీ. కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, లేకపోతే దేర్ ఆర్ నో సచ్ థింగ్స్ as కోఇన్సిడెన్స్ అంటారు కదా. జెఫ్రీ ఎప్స్టీన్ కి క్లోజ్ అసోసియేట్స్ 6 చనిపోయారు ఇప్పుడు. అంటే ఐదర్ దే ఆర్ అసోసియేట్స్ ఆర్ దే ఆర్ సమ్ ఆఫ్ ద గర్ల్స్ హూ అక్యూజ్డ్ హిమ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? లైక్ దే ఆర్ పార్ట్స్ ఆఫ్ ద లా సూట్స్. గిలెన్ మ్యాక్స్వెల్ కి వ్యతిరేకంగా విట్నెస్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ దే డైడ్ మిస్టీరియస్లీ. చాలా మందికి తెలిసే ఉంటుంది, ఇతను బిల్ రిచర్డ్సన్, న్యూ మెక్సికోకి ఫార్మర్ గవర్నర్, 14-year కాంగ్రెస్ మ్యాన్. He had connections to Jeffrey Epstein. People think that, by the way, New Mexico lo kuda edo oka ranch edo undi itanaki, Jeffrey Epstein ki. So there is speculation about some hanky panky with Bill Richardson. I think ఆయన 2023 సెప్టెంబర్లో నిద్రలో చనిపోయాడు.
అలాగే క్యారోలిన్ ఆండ్రియానో ఈ అమ్మాయి గిలెన్ మ్యాక్స్వెల్‌కి వ్యతిరేకంగా విట్నెస్ చెప్పింది. ఏది కోర్ట్ కేస్‌లో 2021 22 ఆ కోర్ట్ కేస్‌లో వ్యతిరేకంగా చెప్పింది. షీ డైడ్ ఆఫ్ డ్రగ్ ఓవర్‌డోస్ ఏదో. జాన్ లూక్ బ్రునెల్ అనే ఇతను ఒక మోడలింగ్ ఏజెన్సీకి అధినేత ఏదో హీ యూజ్డ్ టు ఫైండ్ గర్ల్స్ ఫర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ అని ఒక ఇది ఉంది. దేర్ ఆర్ సమ్ న్యూస్ ఐటమ్స్. ఫర్ సమ్ రీజన్ హీ వాజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ఫ్రెంచ్ జైల్‌లో ఫిబ్రవరి 2022లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. సూసైడ్ అగైన్. హీ వాజ్ ఇన్ జైల్. మార్క్ మిడిల్టన్ ఈయన ఒక క్లింటన్ అసోసియేట్, డెమోక్రాట్. ఇప్పుడు ఇది 2023 ఫిబ్రవరిలో he killed himself. Supposedly hung himself to a tree. Okay. ఇతని పేరు స్టీవెన్ హాఫెన్బర్గ్. ఇతను ఒక పాంజీ స్కీమ్ నడిపాడు, పట్టుబడ్డాడు. ఆ పాంజీ స్కీమ్ లో పార్ట్నర్ అట జెఫ్రీ ఎప్స్టీన్. ఇతను కూడా he was found dead at 77, suicide again. Virginia Joffrey, most recent victim, she died by suicide in April. This guy is a bad news. Everybody who's associated with is implicated in something or the other. So ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. వెల్ హీస్ అ రైటర్ మోర్ దెన్ ఎ జర్నలిస్ట్. అతని పేరు మైకల్ వోల్ఫ్. మైకల్ వోల్ఫ్ said Jeffrey Epstein showed him the pictures of topless girls sitting in Trump's lap, pointing to his crotch about a stain he has, something like that. So I mean, మైకల్ వోల్ఫ్ ఇటీవల చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాడు దీనికి సంబంధించింది. He claims Jeffrey Epstein is the he didn't talk to Michael Wolff directly. చనిపోవటానికి ముందు రోజు ఇతనికి మెసేజ్ పెట్టాడట. హౌ ఆర్ యూ డూయింగ్ అన్న మెసేజ్కి తన లాయర్ ద్వారా కాంటాక్ట్ చేసి చెప్పాడట. హ్యాంగింగ్ ఇన్ దేర్ అన్నమాట చెప్పాడట. సో ఇట్స్ ఫ్యాసినేటింగ్. Jeffrey Epstein reached out to Michael Wolff to write a book about him. Michael Wolff didn't feel comfortable writing a book about him. నేను నేర్చుకున్నది ఇది. నేను విన్న పాడ్కాస్ట్ల ద్వారా అతను డైరెక్ట్గా పాడ్కాస్ట్ హోస్టులతో పంచుకున్నది ఇది. Anyway, so what it all means for Trump and his supporters, I don't know. One thing, Trump supporters believe this guy is a very bad guy. I agree with them 100%. Jeffrey Epstein. They believe he did not commit his suicide, but I think it's very possible. I don't think FBI is so blatantly wrong and in concluding that. Like Ghislaine Maxwell అడిగితే she is definitive he did not commit suicide అంటుంది. మరి ఎవరు చంపారో తెలియదు. ఇంకొకటి, మొన్న డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పామ్ బాండి ది రిలీజ్డ్ ఎ వీడియో. ఆ వీడియో ఏది జెఫ్రీ ఎప్స్టీన్ సెల్ ముందు పెట్టిన వీడియో కెమెరా అది పెడితే ఒక 3 minutes మిస్సింగ్ అందులో. అది నార్మల్, దాని గురించి ఎందుకు ఇంత చేస్తారో అంది. సో దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ మిస్టరీ అరౌండ్ ఇట్. వీటన్నిటిని పక్కన పెట్టండి, మీరు మూర్ఖులారా, మీరు దీని గురించి ఎందుకు పట్టించుకోవద్దు అంటే, ఓకే, ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్, ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ సంథింగ్ టు బి స్నీజ్డ్ అట్. దిస్ హోల్ థింగ్, దిస్ కెనాట్ బి ఇగ్నోర్డ్. ఈ వీడియో నేను రికార్డ్ చేయటం మొదలుపెట్టి ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే మధ్య వ్యవధి దాదాపు 36 గంటలు ఉంటుందండి. ఈ 36 గంటల్లో ఈ అంశం మీద జెఫ్రీ ఎప్స్టీన్కి సంబంధించిన చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యమైన వార్తలు అందులో ఏంటి అంటే, మరీన్ కోమీ అనే ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్ సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో పనిచేసే ఆవిడ, యాక్చువల్లీ షీ ఈస్ ద డాటర్ ఆఫ్ జేమ్స్ కోమీ, ఫార్మర్ FBI డైరెక్టర్. ట్రంప్ ఫైర్ చేసిన జేమ్స్ కోమీకి కూతురు. ఆవిడ చాలా కీలకమైన పాత్ర వహించింది జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేయటం, అతన్ని మీద ప్రాసిక్యూషన్ కేసు పెట్టడం. అలాగే ఆవిడ ఈ గిస్లైన్ మ్యాక్స్వెల్ కేసులో కూడా కీలకమైన పాత్ర వహించింది. నేను ఈ వీడియో రికార్డ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆవిడని ఫైర్ చేశాడు ట్రంప్. ఆ ఫైరింగ్ గురించి విశదంగా తర్వాత చెప్తాను. కానీ మీరు ఒకటి గమనించాలి, షీ నోస్ అ లాట్ అబౌట్ దిస్ కేస్. అదొకటి గుర్తుపెట్టుకోండి. షీ నోస్ అ లాట్ అబౌట్ దిస్ కేస్. షీ నోస్ ద ఎవిడెన్స్ because she was the prosecutor. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక బాంబ్ షెల్ వేసింది. డొనాల్డ్ ట్రంప్ 2003లో జెఫ్రీ ఎప్స్టీన్కి 50వ జన్మదినం సందర్భంగా పంపించిన ఒక నోటుని పబ్లిష్ చేసింది. జెఫ్రీ ఎప్స్టీన్కి నాకు ఏమీ సంబంధం లేదని చెప్తున్నాడు కదా,
దానికి సంబంధించిన ఫాలోఅవుట్ కొంత వచ్చింది. జనవరి 6, 2021లో ట్రంప్ పతనం మొదలైంది అనుకున్నాం. లేదు. తర్వాత ఇంకా మళ్ళీ బలపడ్డాడు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది. 1000 జంతువులను తిన్న రాబందు ఒక్క వేటుకు చచ్చింది అని. ఇప్పుడు ట్రంప్ 1000 జంతువులను తిన్న రాబందు కావచ్చు. ఇది చివరి వేట తెలీదు మనకి. కానీ ఈ స్టోరీకి ఎంత బలం ఉంది అంటే, అతను చాలా బలహీనుడవుతున్నాడు అన్నది తెలిసిపోతుంది. ఒక చిన్న వివరణ అండి. ఈ వీడియో రికార్డ్ చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకురావటానికి ఉన్న కాల వ్యవధి 36 గంటలు. నాకు 36 గంటలు పట్టలేదిది. ఏది రికార్డ్ చేయటానికి, ఎడిట్ చేయటానికి. ఆఫ్‌కోర్స్ నేను ఈ న్యూస్ అంతా ఫాలో అవుతూ ఉంటాను కాబట్టి కొంచెం సులువయింది. బికాజ్ ఐ డిడ్ంట్ హావ్ టు రైట్ ఎ స్క్రిప్ట్ ఆర్ డూ ఎనీథింగ్. కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు మాత్రం నేను చెప్పిన వాటికి ఆధారాలుగా న్యూస్ ఐటెమ్స్ అతికించాను. ఎనీవే ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అని దిస్ ఈస్ గోయింగ్ సమ్‌వేర్ అని ఒక మనసులో అనిపిస్తుంది. సమయం కుదిరినప్పుడల్లా ఐ విల్ కీప్ పుట్టింగ్ అప్డేట్స్. నాకెప్పుడు ఇలా అడగాలంటే మొహమాటంగానే ఉంటుంది. బట్ అపరెంట్‌లీ దట్ ఈస్ హౌ ద ఛానెల్స్ గ్రో బై మోర్ పీపుల్ సబ్స్క్రైబింగ్ అండ్ మోర్ పీపుల్ లైకింగ్ ద వీడియోస్. సో అందుకనే అడుగుతున్నాను. ఇఫ్ యూ ఆర్ నాట్ ఎ సబ్స్క్రైబర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డ్రాప్ ఎ లైక్ ఆన్ దిస్ వీడియో. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు త్వరలో వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.